జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో అర్చకులు బుధవారం స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన వేడుకల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అర్చకులు పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారి కళ్యాణ క్రతువు కన్నుల పండువగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణోత్సవం తిలకించి పరవశం చెందారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు నేరెళ్ల విజయ్ కుమార్, నేరెళ్ల సంతోష్, నంబి అరుణ్ కుమార్, నేరెళ్ల మోహనాచార్య, బుజ్జ రాజగోపాల్, చక్రపాణి కిరణ్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రయుక్త శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత మహాకళ్యాణోత్సవ పూజాఖ్య కర్మణి కర్మణః స్వస్తి భవంతో బ్రవంతో కర్మణోస్తు భగవన్నింద్ర సంవదే స్వారావతం బృహత్సామేతి దేవ్యాః వామకరే కంకణే బద్ధ్వా గట్టిగా చప్పట్లు ఒకసారి గోవిందా సీతారామచంద్ర భగవానికి దేవ్యాః వామకరే కంకణే బద్ధ్వా బృహత్సామ క్షేత్రవతో దృశ్యం దృష్టబోధశుభతముగ్రవేదం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాస్తేన అగలేన రక్షాబంధన ముహూర్తస్య నేత్రోదక స్పర్శాద్య పూర్వోత్తరితైవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితమనం దత్వా సూర్యం దర్శయిత్వా ఉదిత్యం జాతవేదసం దేవం వాంతికేతవః విశేషాయ సూర్యం జోక్త సూర్యం దృశ సీతారామచంద్ర భగవానికి జయ. ఒకసారి పరమం పవిత్రం ప్రజాపతి సాయం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం బలవం చోతరం యజ్ఞోపవీతం పరమస్తు తేజః ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు పునరాచమనం దత్వా హిరణ్యజ్ఞోపవీతం గృహీత్వా అలంకృత్య నమస్కృత్య సీతారామచంద్ర భగవానికి ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు పునరాచమనం దత్వా ఆచార్య ఆచమ్య స్వర్ణరూప మహారాజ వరమణోన్నత్రీ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు యజుర్వేదాధ్యాయస్య గౌతమ కర్మణి కర్మణి సాలంకృత సాలంకృత కన్యాదానం కన్యాదానం అహం కరిష్యే కరిష్యే ముని తపోవన సభాలంకృతే సకల నదీ నద సంగత గంగోత్తుంగ తరంగ మంగళ మహాశృంగోపశృంగే పదోపాదే ప్రమవాదే షష్ఠి సంవత్సరాణాం మధ్య స్వస్తి శ్రీ పురోధి నామ సంవత్సరే ఉత్తరాయణే వసంతో చైత్రమాసే పక్షే అద్య తిథౌ నవమ్యాం అద్య సౌమ్యవాసరే శుభవాసరే శుభ నక్షత్ర గౌతమ సగోత్రోద్భవీం స్వర్ణరూప మహారాజ వరమణోన్నత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు యజుర్వేద శాఖాధ్యాయనే ఆంగీరసాయాస్య గౌతమ రమణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు యజుర్వేద శాఖాధ్యాయనే వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షే ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవస్య దశరథ మహారాజ వరమణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వారి యొక్క కళ్యాణ మహోత్సవము ఒక విచిత్రం ఏమిటంటే ఇక్కడ రాముడు జన్మించింది ఈ నవమే, రామ కళ్యాణం జరిగింది కూడా ఈ నవమే. కాబట్టి చైత్రశుద్ధ నవమి రామ జన్మదినము ప్లస్ రాముని కళ్యాణము రెండు ఒకే రోజు జరిగినటువంటివి. అందుకనగానే ఈ చైత్రశుద్ధ నవమిని మనం కళ్యాణం చేసుకొని ఇంటికి తొలకొని వస్తాడు. కాబట్టి మనం ఉండే ప్రాంతం ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో నమస్కారం రామచంద్ర భగవానికి సీతామాతాకి ఓం శుభకేశరారోహ శోభయంతే చప్పట్లు కొట్టాలి ఒకసారి గట్టిగా. శుభకేశరారోహ శోభయంతే ముఖంబవ ముఖగం హిమ శోభయ భూయాగో సంచ గగం గురు భాస్కరారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. నిఖిల్ నిఖిల్ నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం వరదా భవంతు.
నిరంతరవర్తింత ఏకాదశ స్థాన ఫలసిద్ధిరస్తో రాజా రామచంద్ర భగవానికి పైన జీలకర్ర బెల్లం పెడుతూ మధ్యలో ఉన్నటువంటి తెరను తొలగించి ఒకరి ఒకరు చూసుకోవడం అనేది సుముహూర్తము. ఆ తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆ యొక్క మంగళసూత్రాలను చూడండి, నమస్కారం చేయండి, చెప్పండి అందరూ కూడా. విదేహి యశో దేహి విశోజిహి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి. పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మాంగళ్యం భక్తానాం ప్రదర్శయిత్వా మనసా వాచా కర్మణా నమస్కరోమి. జగదంబ విశ్వపాలిని మాతాకి రామచంద్ర భగవానికి మంగళవాద్య ఘోషై సహ ఓం మాంగళ్యతంతురానేన జగజ్జీవన హేతునా మాంగళ్యధారణ ఉపదిష్టవస్తో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం నిరంతరం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తో శుభ ఏకాదశ స్థాన ఫలసిద్ధ్యామేకామస్సమృజ్యతా. గోవిందా ఒక్కటి కొట్టాలి అందరూ గట్టిగా. విజయ పర్యాయే ఓం పశవో మేకానికి పశవో మేకామస్సమృజ్యతా. విజయ పర్యాయే రామచంద్ర భగవానికి సీతామాతాకి సుధా హనుమానికి అక్షరారోపణ. ముహూర్త సుముహూర్తోస్తు బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్తోస్తు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈరోజు శ్రీరామనవమి మనకు రామాయణం ఆధారంగా ఈరోజే స్వామివారి జన్మదినము మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము చేయడం అనేది ఆయన ఆనవాయితీగా వస్తున్నటువంటి విశేషము. ఈ రోజున అభిజిత్ లగ్నంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది మన ప్రముఖ క్షేత్రమైనటువంటి శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా దత్తత దేవాలయంగా ఉన్నటువంటి తిమ్మాపురం గ్రామంలో నిన్నటి నుండి కూడా 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు చేయడం జరుగుతున్నది. ఈ రోజున స్వామివారి శ్రీరామనవమి సందర్భంగా అభిజిత్ ముహూర్తాన్ని పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణ ఉత్సవాన్ని విశేషంగా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణం ద్వారా మనకు ఉండేటువంటి యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా తగ్గి అందరికీ కూడా ఆరోగ్యం చేకూరుతుంది. కళ్యాణం అంటేనే మంచిది కాబట్టి లోక కళ్యాణం జరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పినటువంటి మాట. లోక కళ్యాణం గురించే భగవంతుడు ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేసుకోవడం అనేది మహర్షులు చెప్పినటువంటి విషయము. అదే మార్గాన్ని మనం అనుసరిస్తూ కూడా ప్రతి రామనవమి రోజున ఈ కళ్యాణం చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కళ్యాణం చేయడం జరిగింది. కళ్యాణము నిర్వహించడం ద్వారా మనకు ఉండేటువంటి దోషాలు తొలగుతాయి. ఎందుకంటే కళ్యాణ సంకల్పంలో దశపూర్వేషాం దశాపరేషాం అంటారు. అంటే ఎవరు ఏ దానం చేసినా కూడా ఆ దానం ఇచ్చినటువంటి వానికే ఫలితం వస్తుంది. కానీ కన్యాదానం ఎవరైతే చేస్తారో దశపూర్వేషాం అంటే తనకు ముందు 10 తరాలకు
తనకంటే వెనుక 10 తరాలకు ఈ కన్యాదాన ఫలితం వస్తుంది. మరి అటువంటిది ఆ లోకమాత అయినటువంటి సీతాదేవి యొక్క కళ్యాణ ఉత్సవంలో మనమందరం కూడా కళ్యాణదాతలుగా ఉండి కన్యాదాతగా ఉండి ఈ కన్యాదానం చేయడం ద్వారా, వివాహం చేయడం ద్వారా మనకుండేటువంటి ఇంట్లో ఉండేటువంటి దుష్ట దోషాలన్నీ కూడా తొలగిపోయి కళ్యాణ పరంపర అనేది జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా కళ్యాణ పరంపర మంచి జరగాలని కోరుతూ ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం.